మనందరబడి అందరబడి మనందరబడి ఒకటేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 ఇన్ని రాలా 90 ఏళ్ళంత వయసు ఎంత గట్టి మాట్లాడుతున్నాడు. నేను అడిగామన్నా ఎందుకని నీకు అంత రోజులు నాకు అది ఇవ్వచ్చుగా సేవ చేస్తాను ఇంకా 40 ఏళ్ళు అన్నా. నేను చాలా మంది అడుగుతున్నాను. నాకు డబ్బులు ఎవరిని అడగలేదు కానీ బంగారం తాడుకుని అడగలేదు కానీ తెలియదు. నేనే వయసు అడిగితే ఎవరి వయసు చిన్నవాళ్ళు అడగను. పెద్ద వయసులో కూడా సేవ చేయకపోతే నాకు వయసు ఏమయ్యా ఎందుకు వాడి చెప్తాను నీ వయసు నాకు ఇస్తే నేను ఏం చేస్తాను? సేవ చేస్తా. మరికొన్ని ఆత్మతో మాట్లాడతా. మరి సంతోషంగా ఉన్నావా? మీ ఆయన వచ్చారా? ఆయన సంతోషంగా ఉన్నారా? ఎంత ఆనందం. ఎవరు బిడు రాలా? అవరు అవసరా ఇంటి పెట్టి మా ఇంటి రమ్మని ఆఖ్యాలింది. అన్ని రాదు కానీ ఇక్కడ ఆమె భర్త చూస్తుంటే మనకి ఇప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఇప్పుడు క్రైస్తవ సంఘం నేను వాక్యాన్ని వింటున్న వాళ్ళరా ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. ఒక కుంగిరిగినంత ముత్యము అది అలా ఎగరేస్తే కుక్కడిగినంత ముత్యము కోట్ల వేల కోట్లు ఖరీదు. దాని ఖరీదు ఎంత? కోట్ల వేల కోట్లు ఖరీదు. ఎన్ని వచ్చారు? ఒక్క ముత్యమే. ఇక్కడ నుంచి మన ఈ క్యాంపస్ ఎంత ఉందో అదంతా అక్కడ కొండలో కాదు. ఈ గ్రౌండ్ ఈ కాక లెక్కలో గ్రౌండ్ అని తిరిగి 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 మీద చూపించిన కోట్ల వేల ఖరీదైన ఆ ముత్యం ఎక్కడో చోట పడేశారు. ఎత్తుక్కోండి, ఎవరు దొరికితే తీసుకోవచ్చు అన్న. ఇక్కడేమంటావా? వెళ్తావా? నాకు ఆనందం. నేను వంగలేను, నేను ముసలిదాన్ని అంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అది కన్నా ఎవరు దొరికిందో నమ్మకం అయిపోతా లేదా? నేను చిన్నప్పుడు విద్యార్థి చదువుకునేటప్పుడు మా నాన్నగారు పట్టినట్టు ఒక ఆయన నాకు నేను సూర్యాపేట చేయించింది కదా, సూర్యాపేట దానికి వెళ్తాను అనమాట. ఆయన తాయిదారికి పని చేస్తున్నారు. తాయిదారి గారు ఆయన తాయిదారి చేసి రిటైర్డ్ అయిపోయాడు. పరిచయం బట్టి ఆయనకి అప్పుడప్పుడు వెళ్తున్నాడు. నేను బాబు మళ్ళీ చదువుతున్నాను నాకు కూర్చొని కూర్చున్నాను. అలాగే కూర్చుంటే నేను దగ్గర అన్నాడు. వెళ్ళా మెట్రికులేషన్ చదువుతాను. చదువురాగా లేదు కదా, తప్పి మెట్రికులేషన్ చేరాను. ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అన్నాడు. వచ్చాడు. ఏంటో అన్నాడు. ఉంగరం అన్నా. నా వేలుతో ఉంగరం ఇలా తీసి ఈ చేతి ఎలా పెడితే నువ్వు లక్షాధికారి అయిపోతావు అన్నాడు. ఇది లక్షాధికారి 70 సంవత్సరాలు చెప్పాం. 75 సంవత్సరాలు చెప్పాం. అప్పుడు రమ్మన్నా. అప్పుడు లక్షాధికారి అంటే అరుదుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా పాఠం కూడా 5 సెంట్లు కోటీశ్వరుడు అయిపోతున్నాడు. అప్పుడు అమ్మో ఆయన చేతిలో ఉంగరం తీసి నా వేలు పెడితే అప్పుడు ఇప్పుడు ఏమైపోతాడంటే లక్షాధికారి. అప్పుడు ఆయన కుమారుడు ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన అబ్బాయి అంత ఖరీదా అని అనుకున్నాడు. నేను చెప్పిన భద్రం ఖరీదు ఎంత?
కోట్ల కోటి వేల కోట్ల ఖరీదు. కోటి వేల కోట్లు ఎంత ఖరీదండి? ఎంత ఖరీదు? ఈ పనులు పడేసి ఎవరు దొరికితే వాళ్ళకే ఇస్తానంటే ఎలా ఉంటుంది? చెప్పలేంటండి, చెప్పలేంటమ్మా, చెప్పండి. రిట్రీట్ అయిపోయిన తర్వాత కూడా దొరకలేదు అనుకో, వెళ్ళిపోతాం, ఇక్కడే ఉంటాం. రోజు కూడా పక్కన మానేసేది. అప్పుడు ఇంకో రోజు ఉంటావు కదా, చెప్పు చెప్పు. సో వాల్యుబుల్. పరలోక రాజ్యం మంచి ముత్యమును కొనవెదుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. దేనికి వాక్యం మనం వింటున్నప్పుడు ఆ వాక్యం యొక్క సారం జరిగితే అది చనిపోయిన తర్వాత నీ ఆత్మను నీ ఆత్మపై చిన్నగా వెళ్ళిపోతుంది, దానికి అదే వెళ్ళిపోతుంది. ఎందరూ అంగీకరిద్దరు? అందరూ దేవుని పిల్లలు. కనురెప్పపాటులో ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు కేక వినబడిన క్షణంలోనే ప్రభువునందు ఉన్నవారు, ప్రభువునందు నిద్రించిన వారు కనురెప్పపాటులు లేచి పైకి ఆయనతో వెళ్ళిపోతారట. పిల్లరా, ఈ కోడికల్లో మీరు వాక్యం వింటున్నారు. వాక్యం వినట అని దాని యొక్క చర్య ఎలా ఉంటే నేను మీతో మాట్లాడుతున్నాను ఈ రాత్రి. దేని